హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తుందేంటి, ఎప్పుడు వీడియో ఏంటని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం బాగా లేట్ అయిపోయిందండి. ఎవరు ఏమీ అనుకోవద్దు. కొంచెం వర్క్ టెన్షనే కానీ కొంచెం ఇంట్లో టెన్షన్స్ అన్నీ కొంచెం లేట్ అయింది. మన వీడియోలో ఇదే హైలైట్ ఈరోజు. మా సాయిధరిని వేసిన చేప అండి. ఈ చేప మీద వాళ్ళ తాతయ్య నానమ్మ వస్తారు ఈరోజు. ఏముంది ఇదిగోండి, ముందుగా ఈయన కుండలో దాకది తీసుకొచ్చారు. అవన్నీ చక్కగా శుభ్రంగా కడుక్కొని ఇలా ముగ్గులు అవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక దాకా, ఒక కుండ, అలాగే ఒక మూకుడు, ఒక మూత లాంటిది తీసుకొస్తారండి ఈరోజు. ఫస్ట్ నుంచి కూడా మేము సంక్రాంతి ఇలాగే చేస్తామండి. మొత్తం మీకు సంక్రాంతికి ఎలా చేస్తున్నాము ఏంటి పూజా విధానం అంతా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడే ప్రొద్దుటెళ్ళి అన్నీ తీసుకొచ్చారండి. ముందుగా ఇవి మట్టి వాసన రాకుండా చక్కగా నీట్గా కడిగేసుకోవాలండి. గడ్డి ఏదైనా పెట్టి శుభ్రంగా తోమేసుకోవాలి. లేదంటే కవర్ తోటి నీట్గా కడిగేసానండి, ఏమీ మట్టి వాసన అది రాకుండా. అలాగే కాసేపు మధ్యలో ఏంటంటే ఇది కోళ్ల పందాల దగ్గరికి సరదాగా మా వారు అదైనా వెళ్ళరండి అసలు. అలా వెళుతూ అక్కడ జరుగుతున్నాయంట, అందుకని చిన్న వీడియో తీసుకొచ్చారు పండగ కదా. ఉల్లిపాయలు, కంద, టమాటా, చిలకడదుంప, పెండ్లం, ఆనపకాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర. ఇక్కడికి ఎన్ని అయినాయి ఫ్రెండ్స్? 3, 6, 7, 8 వంకాయలు. కొంచెం ఉప్పు వేసుకోవాలి కాబట్టి ఉప్పులో వేసాను. అడుగున బంగాళదుంప ముక్కలు ఉన్నాయండి. ఇక్కడికి 10, ఇక్కడికి వెళ్తే 11 ఐటమ్స్ అండి వేసాను. Add some onion pieces. ఆనపకాయ ముక్కలు, కంద, చెప్పు, don't know kanda, బెల్లం, చిలకడదుంప, sweet potato, పచ్చిమిరపకాయలు, chili, టమాటాలు, red tomato, brinjal pieces and potato pieces. ఇదిగోండి ఫ్రెండ్స్, సరదాగా మా అమ్మాయి మాట్లాడిన మాటలు మేము అలా జోకులు వేసుకుంటూనే ఉంటామండి. ఏం చేసినా సరే సరదాగా అలా మాట్లాడుకుంటూ వేళకోళం ఆడుకుంటూనే ఉంటాము. ఇదిగోండి, ఇలా ఈ కూరగాయలన్నీ కూడా ముందుగా చక్కగా నీట్గా కడిగేసి తరిగేసుకున్నాము. ఇవన్నీ కూడా 11 రకాలు అయినాయి ఫ్రెండ్స్. మొత్తం మీకు చూపించాను వీడియోలోని. అవన్నీ కూడా చక్కగా ఒక బేసిన్లో వేసుకొని సరిపడా పసుపు, అలాగే ఆయిలు, కారం, ఉప్పు. కలగూర అంటే అసలు పొయ్యి మీద వేపకూడదండి, దాన్నే కలగూర అంటారు. ఎందుకంటే మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఇలాగే తినేవారంట ఫ్రెండ్స్. అలా పొయ్యి మీద దాకపెట్టడం, వేపడం అలా ఏమీ లేదు. అందుకని ఈ కలగూర. ఇంకోటి ఏంటంటే ఈ రోజు వచ్చిన టేస్ట్ మనం మామూలు టైంలో ఎప్పుడు వండుకున్నా సరే కలగూరకి అంత టేస్ట్ రాదండి. ఈరోజు చాలా బాగుంటుంది. నాకైతే కలగూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలాసార్లు చెప్పాను నేను ఈ విషయం. మాకు నోములు లేవు. నోములు లేనప్పుడు మాకు శోభా గారు అని చెప్పి నవాపేటలో ఉంటారు. ప్రతి సంవత్సరం నాకు గుర్తుపెట్టుకొని ఏ టైం అయినా నైటు 10 అయినా ఎంతైనా సరే కలగూర నాకు పంపిస్తుందండి తన. నాకు కలగూర అంటే అంత ఇష్టం. అలాగే ఇంక ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకొని అప్పుడు మనం ఇవి మామూలుగా కొంతమంది తెప్పాలలో అలా వండేస్తారండి. ఫస్ట్ నుంచి కూడా మాకు కుండలు తెచ్చుకొని ఆ కుండల్లో పెద్దలు అప్పుల్లో కుండల్లోని దాకలో మట్టి వాటిలో వండుకొని తినేవారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను ఇలాగే పాటిస్తున్నాను. మా అత్తయ్య గారు అయితే నాకు ఎలా నేర్పారో ప్రతి పూజ కూడా నేను ఆవిడ ఎలా చెప్పిందో నేను అలాగే చేస్తానండి. ప్రతిదీ కూడా అత్తయ్య నేర్పేవారు. 1, 2 సార్లు ఆవిడ చేయడం చూసేవాళ్ళం మేము. అప్పటి నుంచి ఇంక మేము నేర్చుకున్నాము. మేమైతే నిజంగా ఫ్రెండ్స్ చాలా చక్కటి ఫ్యామిలీ అండి. మాది ఉమ్మడి కుటుంబం. మేమైతే 18 సంవత్సరాలు కలిసి ఉన్నామండి. ఆ రోజుల్లో పూటకి 50 కంచాలు లేసేవి మా ఇంట్లోని. ప్రొద్దుట పొయ్యి 6ంటికి వెలిగిస్తే నైట్ 12, 1 గంట వరకు కూడా మా పొయ్యి అలా వెలుగుతూనే ఉండేది. అంత సరదాగా ఉండేది. అందరం ఒకే ఇంట్లో ఉంటూ ఒకే టైంకి భోజనం చేస్తుంటే తిన్న వాళ్ళు తింటుంటే మళ్ళీ వచ్చిన వాళ్ళకి వడ్డించుకుంటూనే ఉండేవాళ్ళమండి. అంత చక్కగా ఉండేది ఫ్రెండ్స్. అలాంటి ఉమ్మడి కుటుంబాలు ఎక్కడో కానీ ఉండట్లేదు కదండి నిజంగా. కానీ మాకు ఏదైనా ఏ ఫంక్షన్ అయినా సరే చాలా సరదాగా అందరం కలుస్తామండి. ఇదిగోండి, ఈ కోసిన కూరగాయలు, అందులో ఆయిలు, కారం, పసుపు, ఉప్పు అన్నీ కూడా. ఎందుకంటే మనం ఉప్పు అది చూడం కాబట్టి ఈరోజు ఒకవేళ ఏదైనా మనకి ఉప్పు అది సరిపోకపోతే
తర్వాత మనం దేవుడికి అది పెద్దలకు పెట్టిన తర్వాత మనం తర్వాత కలుపుకోవచ్చు. కానీ ఈరోజు ఏంటో తెలియదు కానీ ఫ్రెండ్స్, ఏది కూడా సరిపోకుండా ఉండదండి. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎంత కమ్మగా ఉంటాయంటే ఏంటో అర్థం కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మట్టి దాకలో ఇవన్నీ పెట్టేసుకొని ఆ వాటరే కొంచెం ఆ కారం నూనె అంతా కలుపుతాం కాబట్టి అందులోనే కొంచెం వాటర్ కలిపి ఒక గ్లాసున్నర వాటర్ వేసానండి. ఎక్కువ వేయలేదు, ఎందుకంటే టమాటాలు వాటర్ ఉంటుంది, ఆనపకాయ వాటర్ ఉంటుంది. ఇదంతా కూడా చాలా చక్కగా సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే, మనం కూర ఉడికిపోయి పొయ్యి కట్టేసినా సరే ఈ మట్టి దాకల్లో ప్రత్యేకత ఏంటో తెలియదు కానండి, చాలాసేపు ఉడుకుతూనే ఉంటుంది. ముందుగా అన్నం వండేసానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కుండలో అది కూడా లెక్కండి, 3 పావుసేర్లు బియ్యం, ఒక గుప్పుడు బియ్యం వేసి పెట్టాలని చెప్పారు మాకు అత్తయ్య. అప్పటి నుంచి కూడా నేను అలాగే వండుతాను. కూర అయిపోయింది. ముద్దపప్పు అండి, ముద్దపప్పు కంపల్సరీ ముద్దపప్పు పెట్టాలి. అలాగే మాకైతే బెల్లమట్లు వేసుకుంటాం ఫ్రెండ్స్. కొంతమంది పొంగడాలు వేసుకుంటారంట, కొంతమంది బూరెలు వేసుకుంటారు. అంటే ఎవరింటి నానవాయితీని బట్టి అలా ఉంటుందండి. మాకైతే ఫస్ట్ నుంచి మైదా పిండి బెల్లంతో అట్లేసే మా అత్తయ్య పెడతారు. మా అత్తయ్య గారు వాళ్ళ మావయ్య గారికి, అత్తయ్య గారికి వాళ్ళందరికీ అలాగే పెట్టేవారు. నేను వచ్చేటప్పటికే మా మావయ్య గారు లేరండి. నాకు అసలు మా మావయ్య గారే తెలియదు, ఎందుకంటే మా వారు చిన్నప్పుడే చనిపోయారంటండి. మా వారికి అప్పుడు 9-10 సంవత్సరాలు ఉంటాయేమోనండి. అప్పటి నుంచి కూడా అత్తయ్య మొత్తం 5 అబ్బాయిలని 2 అమ్మాయిలని ఎంతో చక్కగా, అసలు ఇలా ఉంటారా, ఇంత చక్కగా పెంచుతారా అన్నంత ఇదిగా ఎంతో కష్టపడి మేము చెప్పుకోవడానికి కూడా చాలా గర్వపడుతుంటామండి. ఏదైనా తప్పు చేస్తే సిగ్గుపడాలన్నట్టు 4 ఇళ్లల్లో చేసి మా వాళ్ళని, మా అందరినీ కూడా, కొడుకులందరినీ కూడా ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చి ఈరోజు ఒక్కొక్కరు ఇంత చక్కటి పొజిషన్లో ఉన్నారంటే నిజంగా మేమైతే అత్తయ్య గారికి చాలా చాలా హ్యాట్సాప్ చెప్పి ఆవిడ తలుసుకున్నప్పుడల్లా మాకు చాలా బాధ కలుగుతూ ఉంటుందండి. చాలా గర్వపడుతూ ఉంటాము. కనీసం అందరికీ కూడా ఫంక్షన్లని అవన్నీ చూశారు. మా ఇంట్లో ఒక్క పెళ్ళైనా చూడలేకపోయారే అని కొంచెం బాధ కలుగుతూ ఉంటుందండి. ఎక్కువగా మా అత్తయ్య ఆలోచిస్తూనే ఉండేవారు. మా కోళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటుంది, మళ్ళీ 3 అమ్మాయిలు, మళ్ళీ బయటికి వెళ్తుంది, కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది అందరికీ చెప్పేవారండి. కానీ ఆవిడతో ఎక్కువ మాట్లాడాలన్నా మాకు భయంగా ఉండేదండి. మాకు ఒక సీఎంలా ఉండేవారండి మా ఇంట్లోని. ఆవిడ మాట మేము అంత చక్కగా పాటించేవాళ్ళం. నేను ఇదంతా ఏంటంటే, ప్రతిసారి పూజ మీకు చూస్తూనే ఉంటారు కాబట్టి నేను ఇలా పూజ చేస్తూ ఉండగా మీకు ఏదో కొంచెం మా విషయాలు కూడా చెప్దాము, తెలియపరుద్దామని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మేము 5 తోటికోడళ్ళమండి. చాలా చక్కగా 2 ఆడబడుసులం. మొత్తం ఒక 60 మంది వరకు మా ఫ్యామిలీ ఉంటారండి. ఏదైనా చిన్న ఫంక్షన్ చేస్తే ఎవరు అక్కర్లేదు, మేమే సరిపోతాము. అలాగే అత్తయ్య కూడా చాలా కోపంగా ఉన్నట్టు ఉండేవారు కానండి, చాలా మంచి ఆవిడండి. చాలా మంచిగా చూసుకునేవారు మమ్మల్ని కూతురులాగా. అలాగా మేమైతే ఆ విషయంలో చాలా, అంటే అత్తగారు అంటే కొంచెం హోదా ఉంటుంది అనుకోండి, కానీ మేము కూడా అలాగే సరిపెట్టుకొని ఒక కపిరోళ్ళు, వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవరాలంటే మాకు ఒక మంచి పేరు వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఆ పేరు చాలండి, డబ్బు కాదు శాశ్వతం. పేరు అనేది మనం ఎన్ని కోట్లు పెట్టినా సంపాదించుకోవాలండి. మన దగ్గర ఎంత కోట్లున్నా మనల్ని ఈడ ఫ్యామిలీ ఇలాంటిది అని చెప్పించుకోవాలంటే చాలా కష్టం. అది అందరి నోట్లో కూడా మాకు ఆ పేరు వచ్చింది. ఇటువైపు అనే కాదు ఫ్రెండ్స్, అటు మా నాన్నగారు కూడా భీమవరానికి పట్నాల అప్పారావు గారు అమ్మాయిలు, వాళ్ళ పిల్లలు అంటే మమ్మల్ని చాలా చాలా అభిమానంగా ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, మమ్మల్ని చాలా గర్వంగా చూస్తారు. మేము ఆ విషయంలో అయితే చాలా గర్వపడుతూ ఉంటామండి. అటువంటి తల్లిదండ్రులు కడుపులో పుట్టాము. అలాగే ఇక్కడ కూడా మంచి ఫ్యామిలీలో నేను శ్రీరామచంద్రుడు లాంటి మా వారిని అయితే చాలా చాలా అదృష్టమే నేను చేసుకున్నానండి. చాలా కష్టాలు, బాధలు ఎన్నో పడి, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకున్నాను. నన్ను ఆయన అర్థం చేసుకుంటారు, ఆయన్ని నేను అర్థం చేసుకుంటాను. ఒక విషయంలో ఏంటంటే, ఆయన అలాగ కొంతమంది అనుకుంటుంటారండి, చాలా సైలెంట్గా ఉన్నారు, ఈయన అసలు మాట్లాడతారా ఏమని అంటారని. అవన్నీ మామూలేనండి. కానీ ఏ రోజు కూడా మాది పెద్ద విషయం కానీ, పెద్ద గొడవ కానీ అంతవరకు మాది రాదండి. ఎందుకంటే ఆయనకు కొంచెం కోపంగా ఉన్నారంటే నాకు అర్థమైపోతుందండి, నేను చాలా కూల్ అయిపోతాను. అదే నేను కోపంగా ఉన్నా సరే ఆయనకే అర్థమైపోతుందండి. ఆఫీస్లో ఏదైనా అంటే ఏదైనా ప్రాబ్లంగా ఇలా ఉందా, దీని మనసు ఏమైనా బాగాలేదని నన్ను గుచ్చి అడుగుతారండి. ఎందుకు అలా ఉన్నావు, అలా ఉన్నావు ఊరుకోరు. ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళినా సరే ఆయన ఉండలేరండి, అంత ప్రేమగా చూసుకుంటారు నన్ను, పిల్లల్ని. ఇవి కూడా ఏంటంటే, పూజ అంతా అయిన తర్వాత మనం ఈ పెద్దలకి ఇలా బట్టలు పెట్టుకుంటామండి. అవి కూడా ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి నేను ఆయనకి ఇచ్చి పెట్టిస్తున్నాను. మా మావయ్య గారికి, అలాగే మా పెద్ద మావయ్య గారు ఉండేవారు, ఆయన చనిపోయారు. అలాగే ఈయనకంటే ముందు ఒక అక్క చిన్నప్పుడే చనిపోయారంటండి, ఆవిడ పేరు మీద. అలాగే మా అత్తయ్య గారికి నేను ఎంతో ప్రీతిపాత్రమైన కోడళ్ళు కాబట్టి మా అత్తయ్య గారికి, మా పెద్ద అత్తయ్య గారికి నేను పెట్టుకున్నాను.
అలాగే మా బావగారు ఒక ఆయన మగతను కూడా ఇలాగ లేరండి అప్పుడులోనంటండి ఆయన పేరు మీద అలా మనం పెద్దలకు బట్టలు పెట్టేటాడు ఏంటంటే అండి వాళ్ళ పేరు చెప్పి మనసులో దండం పెట్టుకోవాలంటే. అలాగే ఇంకోటి మర్చిపోయానండి, మా నాన్నగారికి కూడా బట్టలు పెట్టుకున్నాను. అదే మా వారి మధ్యలో వీడియోలో నవ్వుతున్నారు, ఎందుకంటే ఆయనకి ప్యాంటు షర్టు క్లాస్గా ఉన్నాయంట. మా నాన్నగారు ఎప్పుడు క్లాస్గానే ఉండేవారండి. కనీసం చనిపోయే వరకు కూడా చాలా హోదాగా చాలా హైట్ ఉంటారండి మా నాన్నగారు. 6'6" అలా ఉంటారండి హైటు. అసలు కనీసం కొంచెం కూడా వంగడం కానీ మనిషి వెనకడం కానీ ఏమీ లేదండి. చాలా దర్జాగా మా నాన్నగారు మేము వెళ్ళేటోడికి కాలు మీద కాలు వేసుకుని ఉంటే మేము ఎంతో ఆనందపడిపోయేవాళ్ళమండి. చాలా అసలు సుజమ్మ అని చెప్పి చాలా బాగా ఉండేవారండి. ఒక్కొక్కసారి మనకు వాళ్ళు లేనప్పుడే ఫ్రెండ్స్ తెలుస్తుంది, ఒక తల్లి తండ్రి కానీ ఒక అత్తయ్య మామయ్య కానీ ఎవరైనా లేనప్పుడు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు కదా. అంటే ఉన్నప్పుడు మనం ఏదో బాధలు పెడుతున్నామని కాదు కానండి, వాళ్ళు లేనప్పుడు చాలా చాలా తెలుస్తుందండి వాళ్ళ విలువ. ఈ టైంలో ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తానా అని చూస్తూ ఉండేవారండి మా నాన్నగారు. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే మా సుజమ్మ ఇంకా ఫోన్ చేయలేదు, ఎవరి ఫోన్ అయినా తీసుకుని ఫోన్ చేయనేవారండి మా అమ్మని. అలాంటి ఆదరణ నాకు కరువైపోయింది అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక తండ్రి దగ్గర ఏదైనా కొంచెం సోషల్గా చక్కగా కూర్చొని మా నాన్నగారంటే మాకు చాలా భయం అండి. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా ఏమైనా అసలు ఆయన ఎంత అంటే అంతేనండి. నిజంగా మా ఇంట్లో అంత ఇదిగానే ఒక్కొక్కసారి అయితే మాకు దెబ్బలు కూడా బాగా పడేవి. మేము ముగ్గురు అక్క చెల్లెలు అండి, మా అన్నయ్య కొట్టేసేవారు కూడా. అయినా సరే చాలా చక్కగా మమ్మల్ని పెంచారండి. ఆయన లేరు, మొన్నేనండి 1 years అవుతుంది. చాలా బాధపడుతున్నాము. ఇప్పటికీ గుర్తుకొస్తున్నా సరే నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. వెళ్ళగానే ఏ మూల నుంచి ఏ చివరి నుంచి వస్తారో మా సుజమ్మ వచ్చిందని గబగబా ఎంతో ఆప్యాయతగా ఎంతో చక్కగా అసలు టెన్షన్ కంగారు పడిపోయి ఎంతో ప్రేమగా ఉండేవారండి. ఇదిగోండి కిందంతా పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మేము డాబా మీద పైన పెద్దలకు భోజనం పెట్టడానికి తీసుకెళ్ళానండి. అక్కడ ఆ కాకులు మరి డాబా మధ్యలో పెడితే కాకులకు కనబడదు కాబట్టి ఆ చివర ఒక బల్ల లాంటిది సెట్ చేశారండి. ఆ బల్ల మీద ఒక క్లాత్ లాంటిది వేసి దాని మీద చక్కగా పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ పెట్టుకొని ఈ 3 ఆకులు పెడతాను ఫ్రెండ్స్. ఆ 3 ఆకుల్లో ఫస్ట్ మధ్యలో పెట్టిన ఆకు తీసుకొచ్చి అదే పెద్దలకు పెడతానండి, అదే అత్తయ్యకి మావయ్యకి పెడతాను నేను. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈ కాకులు మామూలు రోజుల్లో తిరుగుతూనే ఉంటాయండి. ఈరోజు ఎంత గట్టిగా కావుమని అరుస్తున్నా సరే అస్సలు రావండి. చాలాసేపు ఎదురు చూస్తూనే ఉంటాం మేము ఆ కాకుల కోసం. ఇంకా అయితే ఇద్దరం కూడా ఇంకా అలా పైన పూజ చేయడానికి సాయి మేము వచ్చామండి. పెద్ద ఆవిడైతే రాలేదు, ఎందుకంటే ఒక్కరోజే సంక్రాంతి రోజు ఒక్కరోజే సెలవు ఇచ్చారు. ఆ ఒక్కరోజు ఎందుకులే అని చెప్పి మానేసింది. ఎక్కువగా తను ఉండదండి, ఎక్కువగా రాదు. అంటే సెలవులు ఎక్కువ లేకపోవడం వల్ల అదే మేము చాలా ఫీల్ అవుతూ ఉంటాము. ఇంకా రెండో పాప అయితే తను కూడా అక్కడ పండగ చేసుకొని వస్తాను మమ్మీ అంటే సరే చేసుకునే రమ్మన్నానండి. ఎందుకంటే వాళ్ళ అత్తయ్య గారికి కూడా అక్కడ భోజనం అది మూల పెట్టి పూజ చేసుకునే రమ్మ, కంగారేం లేదు, సాయంత్రానికి వస్తావు కదా అన్నాను. ఇంకా సాయంత్రం 6-7 వాళ్ళు వచ్చేస్తారండి, బయలుదేరిపోతున్నాం మధ్యాహ్నం అన్నారు. ఇంకా వచ్చిన తర్వాత నుంచి ఇంకా సందడే అండి. మా మనవరాలు మనవడితోటి వీడియో వెంటనే పెట్టాలని చాలా ట్రై చేస్తుంటాను ఫ్రెండ్స్, కానీ చాలా వర్క్స్ వాటి వల్ల టెన్షన్స్ వల్ల ఏదో కొంచెం చాలా లేటుగా పెట్టానండి. ఎవ్వరు ఏమనుకోవద్దు. మా సంక్రాంతి పండుగ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తూ చూడండి. అలాగే ఇది కూడా నేను ఒక్కొక్కసారి మీకు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా నైట్ టైము. ఇప్పుడైతే మీకు కరెక్ట్గా టైం చెప్తేనే మీరు ఆశ్చర్యపడతారు. 1:30 అలా అవుతుందండి నైటు ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎందుకంటే పగలు అసలు అవ్వదు ఫ్రెండ్స్ నాకు. అందుకని నైట్ అయితే ఇంకోటి ఏంటంటే చాలా సైలెంట్గా, ఎవరితో కూడా ఏమీ చాలా సైలెంట్గా ఉంటుందండి. ఎవరి గొడవ ఏమీ వినబడదు. ఇలా గమ్మున పగలు స్టార్ట్ చేసిన ఎవరో ఒకళ్ళు మా డ్వాక్రా గ్రూప్స్ వాళ్ళు, మా LIC కట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు, సుజాత గారు అంటే మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. నాకు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మొత్తం వీడియో అయిపోవాలి ఫ్రెండ్స్. అందుకని నైటే మాట్లాడుకుంటానండి ఎక్కువ. అలాగే ఇదిగోండి 3 సార్లు అలాగా అన్నం అది మూలపెట్టి అగరొత్తులు అన్నీ వెలిగించుకున్న తర్వాత 3 సార్లు అలా వాటర్ పైకి అలా వదులుతామండి. అలా మా నాన్నగారు పెట్టేవారు. అలా పెద్దలకి మా నాయనమ్మకు పెట్టేటప్పుడు మా నాన్నగారు ఇలాగే చేసేవారు, వాటర్ అది చల్లడం. ఇంకా అప్పటి నుంచి కూడా అది అలవాటు చేసుకున్నాను. అంటే అలా వదిలితే వాళ్ళకి మంచినీళ్ళు అలా వదిలినట్టు అంటండి. అందుకని అలా 3 సార్లు మంచినీళ్ళు పైకి వదిలిన తర్వాత ఇదిగోండి పూజ అంతా అయిన తర్వాత ఇంకా
భోజనం అది చేస్తాము. చేసి ఏదైనా పండగ కదా ఫ్రెండ్స్, పిల్లలు వాళ్ళు వస్తున్నారు కాబట్టి మినువులు అవి తీసుకొచ్చానండి. సున్నుండలు అవి చేద్దామని జంతికలకి అవి ఆడించాను. అవన్నీ కూడా కొంచెం ఆ పాప కూడా వస్తే ఆ పిల్లలు నేను చూసుకుంటూ వాళ్ళతో కొంచెం ఉంటే ఆ సున్నుండలు అవి నేనే చుడతాను అనుకోండి, జంతికలు అవి వాళ్ళే వేసుకుంటారు. ఇంకా అవన్నీ రెడీగా చేశాను. అయితే ఇప్పుడు అయిపోగానే ఇంక సున్నుండలు చుట్టేస్తాను ఫ్రెండ్స్. అన్నీ ఆడేసి రాత్రి ఉంచుకున్నాము. ఇంకా పూజ అంతా అయితే ఇలా అయిందండి. ఈ సంక్రాంతి ఇలా జరిగింది. మీ సంక్రాంతి కూడా ఎలా జరిగింది అన్నది ఒక చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మీరు ఏదైనా వీడియోకి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఆ కామెంట్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని. అలాగే సంక్రాంతి కోసం ఒక చిన్న పాట పాడుకుందామండి. ఏ హోయ్ అలికి పెట్టిన ముగ్గు తడతడలాడింది తుమ్మెదా ఓ తుమ్మెదా, మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా, గోబియల్లో గోబియల్లో చలి మంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేవు పొంగుతుంటే ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లులతో కొంటే మరమరలతో మంచి సిరులు, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయమ్మ శ్వాసని ధర్మమ్మ బాటని చెబుతాయి స్వాగతాలు, బీద గొప్పోళ్ళని మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లు బొమ్మరిల్లు, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా.